సిటీ ఇండియా న్యూస్ తెలుగు. సాంప్రదాయానికి మీరు అందరి ఆశీస్సులతోటి నాంది పలికింది. అయితే ఇంకొక చిన్న ఆలోచన, ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి మనం చేయలేకపోయినాం, ఎలక్షన్ తర్వాత చేసుకోవచ్చు. ప్రతి ఉగాది పర్వదినం రోజు మన మహబూబ్ నగర్ పట్టణంలో వివిధ రంగాల్లో సేవ చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి లేదా విద్యా వ్యాపారాల్లో అందరికీ అండగా నిలిచిన 12 మంది పుర ప్రముఖులకు సన్మానం చేయాలని చెప్పి ఒక చిన్న ఆలోచన. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్ పట్టణం ఇంతలాగా అభివృద్ధి చెందడానికి ఎంతోమంది పెద్దల ఆశీర్వాదము, సహకారము, వారి కృషి, వారి పట్టుదల ఉంది. ఈరోజు మనం ఇంత బ్రహ్మాండంగా పట్టణంలో కలిసిమెలిసి అన్నదమ్ములా కొనసాగుతున్నామంటే దాని వెనుక మనల్ని ఆశీర్వదించే పెద్దలు, ప్రముఖులు చాలామంది ఉన్నారు. అటువంటి వారి సేవలు గుర్తించి పురప్రముఖంగా వారిని సన్మానం చేసుకుంటే భవిష్యత్తులో వారిని చూసి మరి వందల మంది వారి అడుగుజాడల్లో నడుస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళను ఎంచుకొని వారికి సన్మానం చేస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన. దీనికి పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్ తర్వాత ఈ మొట్టమొదటిసారిగా ఆ 12 మంది ప్రముఖులను ఐడెంటిఫై చేస్తే మళ్ళీ ఒక పౌర సన్మానం వారికి చేయాలన్న చిన్న ఆలోచన. మీ సూచనలు, సలహాలు మన చైర్మన్ గారికి ఇస్తే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా ఏంటి అనేది వారు అందరితో కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఉంటాము అనేది కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికీ కూడా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారికంగా మనం దసరా చేసుకుంటున్నాము. పుర ప్రముఖులు, అధికారులు పాల్గొంటారు. అలాగే వినాయక చవితి కూడా చేసుకుంటున్నాము, అందరూ పాల్గొంటారు. కానీ మన సంవత్సరం ఉగాది మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మన తెలుగువారి పెద్ద పండుగ. శాతవాహన చక్రవర్తులు అక్కడి నుంచి మొదలైంది. వందల సంవత్సరాల క్రితం వారు స్థాపించిన శాలివాహన శకానికి మొదటిగా ఈరోజు ఉగాది పండుగ ఆ రోజు స్టార్ట్ అయింది. కాబట్టి మళ్ళీ మన మహబూబ్ నగర్ పట్టణంలో కూడా మన మున్సిపాలిటీ పట్టణ పౌరుల చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుందాము. అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు, కౌన్సిలర్లు అంటే అన్ని పార్టీలు ఉంటారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ ఉగాది పండుగను బ్రహ్మాండంగా సామూహికంగా జరుపుకోవాలన్న ఆలోచన వచ్చింది. దాన్ని చైర్మన్ గారికి చెప్తే ఖచ్చితంగా చేద్దామన్నా అని చెప్పి వారు ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసింది. ఎలక్షన్ కోడ్ లేకుంటే అధికారికంగా అందరినీ పిలుచుకొని చేసుకునే వాళ్ళము. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ పిలుచుకొని చేసుకుంటుంది. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ప్రైవేట్గా వారే మీదేసుకొని ఈ సాంప్రదాయానికి ముందుండి ఈ మొదటి సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉన్నారు. వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఇట్లే ముందుకు సాగాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా పార్టీలు వేరైనా కూడా సిద్ధాంతాలు వేరైనా మనందరం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చిపుచ్చుకొని ఇక్కడే హాయిగా సుఖంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అరమరికలు లేకుండా, పేద గొప్ప తేడా లేకుండా, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు తేడా లేకుండా, కుల మతాల ప్రస్తావన లేకుండా అందరము మహబూబ్ నగర్ పౌరులమే మహబూబ్ నగర్లో ప్రశాంతంగా జీవనం సాగించాలన్న ఒక ఐక్యతా భావాన్ని తీసుకురావడానికి ఇది నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సాంప్రదాయంగా ఇంకా అనేక సంవత్సరాలు దీన్ని ఎవరు చైర్మన్లు ఉన్నా, ఎవరు కమిషనర్లు ఉన్నా, ఎవరు కౌన్సిలర్లు ఉన్నా పట్టణ ప్రజలందరూ కలిసి ఈ పంచాంగ శ్రవణాన్ని సామూహికంగా మన అందరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మొదటి సంవత్సరం ఈ అడుగు వేసి ముందలుకుంటూ ఈ ఏర్పాటు తన ఖర్చులతో చేస్తున్న మన ఆనంద్ గౌడ్ గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈనాటి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ ప్రముఖులకు, హిందూ బంధువులకు అందరికీ మనస్ఫూర్తిగా రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఇందాక అయ్యగారులు అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది. భగవద్గీతని ప్రస్తావిస్తూ చాలా విషయాలు చెప్పినారు. భగవద్గీతలో మనుస్మృతిలో 8వ శ్లోకంలో చాలా స్పష్టంగా ధర్మో రక్షతి రక్షితః, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా వినడం జరిగింది. ఈ ఉగాది నాడు మనందరం కూడా ఆ ప్రతిజ్ఞ చేద్దాం. ఇవాళ మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దాము. మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నంలో ఆ భగవంతుడు మనకు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటిసారి మహబూబ్ నగర్ పట్టణంలో ఈ యొక్క మంచి సాంప్రదాయాన్ని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి మార్గదర్శకంలో ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారిని, వారి కౌన్సిలర్ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.